జైలు బెయిలు హాస్పిటల్ ఈ సీన్లు నడుస్తున్నాయి. గత 2019-2024 మధ్యన అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమే శాశ్వతం, మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేమే ఉంటాం అనేటువంటి ఒక భ్రమంలోని ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచాలో, ఏ విధంగా అన్యాయం చేయాలో, ఏ విధంగా అక్రమాలు చేయాలో అన్ని చేసేసారు. పరిమితులు దాటిపోయారు. పరిమితులు దాటిపోవడమే కాకుండా ఎక్కడికెక్కడ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ వెళ్తే ఎయిర్పోర్ట్ లోంచి బయటికి రాకుండా ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. లోకేష్ గారు యోగళం పాదయాత్రతో ఆయన పాదయాత్ర చేసుకుంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో చూసాం. మధ్యలో పాదయాత్రకు అడ్డుపడేలాగా కార్యక్రమాలు చేశారు. ఇంకా చంద్రబాబు గారికి పరాకాష్ట. కనీసం దాంట్లో ₹1 కూడా అవినీతి జరిగింది నిరూపించలేకపోయినా నోటీసులు కూడా ఇవ్వకుండా జైలుకి పంపించడం, 52 రోజులు ఆయన జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమం చేశారు. అక్కడ కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన దోమలు కుడుతున్నాయంటే దోమలు కుట్టకపోతే రంభావరోసి వెనక వచ్చి కుడతాయా అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అన్ని ఓర్చుకున్నారు సార్ కూటమిలో ఉన్న నాయకులు. ఇన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసిన ఆయన జగన్ గారు చట్టం ముందు ఎవరైనా సరే రావాల్సింది. ఒక రోజు లేట్ అవ్వచ్చు. కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ కక్షదాలు చెందుతూ ఎక్కడ కార్యక్రమాలు చేయదు. కానీ మేము ఎక్కడా కూడా ఆవేశాలకి ఆ రీతికి పోకుండా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నారు.